చాలా చాలా బాగున్నానండి. అండ్ ఇవాళ వీడియోలో నేను ఈ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. వింటర్ సీజన్లో మీరు ఎలా మేకప్ చేసుకోవాలి అండ్ వింటర్ సీజన్లో ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా పేరు భాగ్య, నేను బ్యూటిషియన్ని. అండ్ ఈ ఛానల్లో నేను బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను నా ఫేస్ని క్లీన్ చేసుకున్నా. సో నేను ఎప్పుడైనా ఇదే వాడతాను, ఐబ్రో క్లెన్జింగ్ మిల్క్. సో వింటర్లో ఇది చాలా బాగుంటుంది. సమ్మర్ అండ్ రైనీకి నేను ఫేస్ వాష్ ఇవన్నీ వాడతాను, బట్ వింటర్కి నేను క్లెన్జింగ్ మిల్కే వాడతాను. ఎందుకంటే వింటర్లో స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. సో క్లెన్జింగ్ మిల్క్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు స్కిన్ డ్రై కూడా అవ్వదు, బాగా క్లీన్ కూడా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది మీ స్కిన్. సో క్లెన్జింగ్ మిల్క్తో నేను ఫేస్ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా, నా ఫేస్ ఇప్పుడు క్లీన్గానే ఉంది. సో నెక్స్ట్ స్టెప్ టోనర్ కోసం నేను అరోమా మ్యాజిక్ మార్కినా స్కిన్ టోనర్ వాడుతున్నా. ఇది కాంబినేషన్ స్కిన్కి చాలా మంచిది. అండ్ మై స్కిన్ ఇస్ కాంబినేషన్ స్కిన్ అంటే టీ జోన్ మీకు ఆయిల్ వస్తుంది అండ్ సైడ్కి మీకు డ్రైగా ఉంటుంది. సో కాంబినేషన్ స్కిన్కి ఈ టోనర్ చాలా బాగుంటుంది. సో నాకు కొంచెం క్విక్గానే అబ్జర్వ్ అవ్వాలి. కొంచెం సేపు గాల్లో ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది ఇది. సో టోనర్ అబ్జర్వ్ అయింది. దెన్ మాయిశ్చరైజర్ వాడాలి. ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ కాబట్టి నేను గుడ్ వైబ్స్ నుండి రోజ్ హిప్ సిరప్ వాడుతున్నా. వింటర్కి చాలా బాగుంటుంది ఇది, అసలు స్కిన్ డ్రైగా అనిపించింది మీకు. సో వింటర్లో ఎక్కువగా ఆయిల్ బేస్ ప్రొడక్ట్సే వాడాలి. మేకప్ అనేది ఫ్లోలెస్గా ఉంటుంది. దీంతో ఇలా డ్రాపర్ ఇచ్చున్నారు. మేకప్ ముందు స్కిన్ని ప్రెప్ చేయాలి కాబట్టి క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడు మీరు డెఫినెట్లీ చేయాలి. సో నేను క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేసుకున్నా. అండ్ ఫోర్త్ స్టెప్ లిప్ బామ్. ఇది బ్లూ హెవెన్ లిప్ బామ్ అండి, చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంది. జస్ట్ 60 రూపీస్కి నాకు వచ్చింది. ఓకే, డన్. సో మేకప్ కోసం స్కిన్ రెడీ అయిపోయింది. సో మేకప్ స్టార్ట్ చేద్దాం. సో మేకప్లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ నేను ఇన్సైట్ ప్రైమర్ యూస్ చేస్తున్నా. సో ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లో కూడా ఉంది అండ్ ఓన్లీ 240 రూపీస్. ఇది 3-in-1 ప్రైమర్ చాలా ఇంపార్టెంట్ మేకప్లో. ఎందుకంటే ప్రైమర్ ఎందుకు పెట్టుకుంటారంటే ఫేస్ మీద ఒక లేయర్గా ఉంటుంది, ఒక సిలికాన్ లేయర్గా ఉంటుంది, మేకప్ అండ్ స్కిన్ మధ్యన ఉంటుంది. కాబట్టి ప్రైమర్ పెట్టుకుంటే మేకప్ అనేది మీ స్కిన్కి ఏం డ్యామేజ్ అవ్వదు ప్రైమర్ పెట్టుకుంటే. అండ్ బాగుంటుంది, చాలాసేపు వరకు మీ మేకప్ ఉంటుంది అండ్ ఫ్లోలెస్గా ఉంటుంది. సో అందుకే ప్రైమర్ పెట్టుకుంటారు. కొంచెమే తీసుకోవాలి. ప్రైమర్ ఎక్కువ ఈ జోన్ దగ్గరే పెట్టాలి, ఎందుకంటే ఇక్కడే మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కాబట్టి ట్యాప్ చేయాలంటే స్కిన్ పైన. చాలామంది ఇలా ఫేస్ మీద రబ్ చేసేస్తారు ప్రైమర్ అలా రబ్ చేయకూడదు, ఇలా ట్యాప్ చేయాలి. సో ఓపెన్ పోర్స్లో ఇది ఫిల్అప్ చేసి వస్తుంది మన ఓపెన్ పోర్స్కి స్కిన్ పైన. ప్రతి ప్రాసెస్కి మీరు 2 minutes వెయిట్ చేయండి, దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఓకే, సో ప్రైమర్ అయిపోయింది.
ఇన్సైడ్ ప్రైమర్ చాలా అఫోర్డబుల్ అండ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్కడైనా మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఫౌండేషన్. అండ్ మై ఫేవరెట్ స్టెప్ ఫౌండేషన్కి కోసం నేను ఫిట్మీ నుండి 128 హోమ్ న్యూడ్ తీసుకుంటున్నా. ఇది నా షేడ్. సో చలికాలం మీరు కొంచెం ఇలా బ్లెండ్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ పైన, దెన్ మీ ఫేస్ పైన పెట్టండి దీన్ని. చాలా బాగుంటుంది, ఈజీగా బ్లెండ్ కూడా అయిపోతుంది. సో దీన్ని నేను ఐస్ పైన కూడా పెడుతున్నా, ఎందుకంటే కావాలంటే మీరు కన్సిలర్ పెట్టుకోవచ్చు, బట్ నేను ఫౌండేషన్ పెడుతున్నాను. ఓకే, మై బ్యూటీ బ్లెండర్. సో దీంతో నేను మొత్తం బ్లెండ్ చేసుకుంటా. నా డాబింగ్ మోషన్లో మీరు చేయాలి, రబ్ చేయకూడదు. చాలామంది నెక్ మర్చిపోతుంటారు, సో నెక్ కూడా కవర్ చేయండి. అండ్ ఇయర్స్ ఆల్సో. ఫౌండేషన్ బ్లెండ్ అయిపోయింది స్కిన్ పైన బాగా. సో తర్వాత మనం ఫస్ట్ ఐ మేకప్ చేద్దాం, దెన్ ఫేస్ మేకప్ చేద్దాం. ఐ మేకప్ తర్వాత ఫేస్ మేకప్ చేస్తే ఎక్కువగా బాగుంటుంది. కలర్ బార్ కాంపాక్ట్ తీసుకుంటున్నాను నేను. సో దీంతో ఫస్ట్ నేను నా ఐస్ని సెట్ చేస్తా. ఫస్ట్ కాంపాక్ట్ ఇలా సెట్ చేసుకోవాలి. సో అలా అయితే క్రీస్ లైన్ అనేది పడదు ఐస్ పైన. రెవల్యూషన్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా ఐ షేడోస్ కోసం. సో ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎక్కువ డార్క్ కలర్స్ ఎక్కువ పెట్టుకోను. అండ్ ఈ ప్యాలెట్లో అన్ని న్యూడ్ కలర్స్ ఉన్నాయి, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని సింపుల్ అండ్ న్యూడ్ కలర్. సో లైట్ బ్రౌన్ కలర్ పిక్ చేస్తున్నా. బ్లెండింగ్ చేయాలి. యాక్చువల్లీ స్టార్టింగ్లో అయితే బ్లెండింగ్ చాలా కష్టంగా ఉంటుంది.
బ్లెండింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో, బట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా ఐ మేకప్కి ఫస్ట్ కలర్ లైటే తీసుకోవాలి, అది ట్రాన్సాక్షన్ షేడ్. సో లైట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది, దెన్ మీరు డార్క్కి వెళ్ళొచ్చు. దెన్ నేను డార్క్ బ్రౌన్ తీసుకుంటున్నా సైడ్ కార్నర్స్కి. లైట్గా ఇలా బ్లెండ్ చేయండి. సో లైట్గా బ్లెండ్ చేస్తే అయిపోతుంది. అయిపోయింది. NYB నుండి నేను నెక్స్ట్ ఐ షాడో తీసుకున్నాను థర్డ్. ఇది కొంచెం గ్లిటర్లో ఉంది, బ్రౌన్ కలర్. సో దీనికి నేను ఫింగర్ టిప్స్తోనే అప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ మేకప్ కంప్లీట్ చేయడానికి కాజల్, మస్కరా అండ్ ఐలైనర్ నేను మేబ్లీ ఫిట్మీ నుండి తీసుకుంటున్నా. ఇది నాకు 499కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో, బట్ దీని రియల్ కాస్ట్ 899. ఆఫర్లో నేను 499కి పర్చేస్ చేశాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చినట్టుగైతే. సో నేను ఇప్పుడు దీన్ని అప్లై చేస్తాను అయిపోయినా. ఓకే ఫ్రెండ్స్, నేను ఐలైనర్, మస్కరా అండ్ కాజల్ నా ఐస్ పైన అప్లై చేశాను. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఫేస్కి చేద్దాం. సో ఫేస్కి నేను నాకు డార్క్ సర్కిల్స్ ఏమీ లేవు కాబట్టి నేను కన్సిలర్ వాడటం లేదు. మీరు కావాలంటే వాడచ్చు. NYB స్పాట్లెస్ కన్సిలర్ చాలా బాగుంది, లిక్విడ్ కన్సిలర్ ఇది. సో నేను డైరెక్ట్గా ఫేస్కి సెట్ చేసుకుంటా కాంపాక్ట్తో, కలర్ బార్ కాంపాక్ట్తో. ఐస్ కింద, ఎందుకంటే గ్రీస్ లైన్ అక్కడే పడతాయి. సో ఫేస్ కాంపాక్ట్తో సెట్ చేసుకున్నా. దాని తర్వాత
బ్లూ హెవెన్ ఐబ్రో పెన్సిల్ నేను వాడుతున్నా ఐబ్రో ఫిల్ చేయడానికి. నా ముందు వీడియోస్లో కూడా మీరు చూసుంటారు, నేను ఎక్కువ ఈ పెన్సిలే వాడతాను. ఈజీలీగా ఫిల్ చేసుకోవచ్చు మీ ఐబ్రోస్ని. అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ బ్లష్. నేను NYBE బ్లష్ వాడుతున్నా. దీని కాస్ట్ 230 రూపీస్. చాలా బాగుంది షేడ్. ఈ మధ్యనే నేను పర్పుల్ నుండి పర్చేస్ చేశాను. చాలా లైట్ కలర్, ఎక్కువగా కనిపించు కూడా మీ ఫేస్ పైన, అండ్ నాకు లైట్ ఇష్టం. సో లైట్గా ఇలా స్మైల్ ఇచ్చి బ్యాక్కి పోవాలి. సో అయిపోయింది బ్లష్ కూడా. సో నేను ఫేస్కి కాంట్రోల్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఫేస్ కట్లో ఉంది, షార్ప్గా ఉంది. కాంట్రోల్ ఫేస్ షార్ప్ చేయడానికి చేస్తారు, నాకు అవసరం లేదు. మీరు కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ హైలైటింగ్ కోసం నా దగ్గర వెట్ అండ్ వైల్డ్ హైలైటర్ ఉంది, బట్ ఆల్రెడీ నాకు ఎక్కువగానే అనిపిస్తుంది ఫేస్ పైన. ఓకే, లైట్గా హైలైట్ చేస్తాను ఫేస్కి. ట్యాప్ చేయాలి కింద, నోస్ దగ్గర లైట్ అండ్ చిన్ దగ్గర. ఓకే, ఫినిష్. సో లాస్ట్ లిప్స్టిక్కి నేను NYBE నుండి లిప్స్టిక్ వాడుతున్నా. సో ఇది లైట్ పర్పుల్ షేడ్ కలర్లో ఉంది, చూడండి మీకు కూడా చాలా బాగుంది. చాలా గుడ్, నైస్ షేడ్. ఓకే ఫ్రెండ్స్, మై లుక్ ఈస్ కంప్లీట్. సో నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ వేర్ చేస్తున్నా. Okay guys, my makeup is complete. See, ఈ మేకప్ మీరు వెడ్డింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు, వెడ్డింగ్ సీజన్స్కి అండ్ పార్టీస్కి. అంత హెవీగా లేదు, బాగుంది. చూడండి మీరు కూడా. ప్రోడక్ట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన పెడతాను, మీరు ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్లో అయినా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్సే, 150 to 200 మధ్యనే ఉన్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటి మర్చిపోయాను, మేకప్ ఫిక్సర్. ఇది స్విస్ బ్యూటీ నుండి మేకప్ ఫిక్సర్ ఎందుకు వేసుకుంటారంటే, మేకప్ ఎక్కువసేపు వరకు మీ ఫేస్ పైన ఉంటుంది అండ్ అది స్వెటింగ్ వల్ల పోదు. సో మేకప్ ఫిక్సర్ అందుకే వాడతారు. బట్ ఇది వింటర్ సీజన్ మేకప్ కాబట్టి అంతగా అవసరం ఉండదు మేకప్ ఫిక్సర్ది, ఎక్కువ సమ్మర్లోనే వాడతారు. సమ్మర్లో అంటే మేకప్ స్వెటింగ్ వల్ల పోతుంది కాబట్టి.
మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది చాలా బెస్ట్ మేకప్ ఫిక్సర్, అలోవెరా విత్ విటమిన్ ఈ. సో నేను ఎప్పుడు వాడటం లేదు, జస్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నా. చాలా బాగుంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంది, 250 రూపీస్ ఓన్లీ. సో బ్రైడల్స్ అంటే పెళ్లి కూతురు వెడ్డింగ్ సీజన్ కాబట్టి తీసుకోవచ్చు. మేకప్ ఎక్కువసేపు వరకు మీ ఫేస్ మీద స్టే చేయాలంటే ఇది వాడండి మీరు, స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ నా మేకప్ నచ్చి ఉంటుంది. అండ్ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మేకప్ నేర్చుకోవాలి, ఇంకా మేకప్లో డిఫరెంట్ మేకప్స్ ఇంకా